హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో భాగంగా మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదండి. సో ఫార్మసీ కౌన్సిలింగ్, బి ఫార్మసీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ. సో ఈ కౌన్సిలింగ్ లో భాగంగా ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో అయితే నిన్న మనకి వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ సంబంధించి డేట్స్ ని రిలీజ్ చేశారు. దాంతో పాటే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా మనకి క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో అదైతే క్లారిటీగా వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఇదే విధంగా ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిల్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యూజ్ చేసి ఆల్ అయితే పెట్టుకుని అప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. మరి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఈ వీడియోలో అయితే మాత్రం. సో ఇదే మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్. దీని కిందకి మనం వెళ్ళినట్లయితే సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి తెచ్చారనమాట. సో ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఇదే మనకి సెకండ్ ఇంకా లాస్ట్ అన్నమాట. దీని తర్వాత మనకి థర్డ్ ఫేజ్ అంటూ కూడా ఏమి ఉండదు అనమాట. సో మీరు కానీ అప్లికేషన్ చేసుకోనుకున్నట్లయితే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మీరు సెకండ్ ఫేజ్ లో సీట్ పొందుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి మళ్ళీ మనకి 12th రోజున కూడా ఓపెన్ చేశారండి. వీలైతే మీరు 12th రోజున కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకున్నట్లయితే. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఫేజ్ లో మనకి కూడా మళ్ళీ ఆన్లైన్ ఫీజు రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్ అన్ని ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆన్లైన్ పేమెంట్ ఇంకా ప్రాసెసింగ్ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ అంతా కూడా మనకి 25th ఇంకా 26th రోజున జరుగుతుంది అనమాట. ఈ 2 రోజులు కూడా మీరు ఫీజ్ పేమెంట్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. సో దీంతో పాటు ఇంకా 26th ఇంకా 27th సెకండ్ ఫేజ్ కౌన్సిల్ సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్ కన్నా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం కంప్లీట్ గా క్లారిటీగా ఉన్నట్లయితే అవి ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోతాయి. దీంతో పాటు ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ ఫేజ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్ కూడా మనకి ఇది ఇచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ కి అయితే మాత్రం సో అందరూ ఎలిజిబుల్ అనమాట. మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చినా, సీట్ రాకపోయినా, ఫస్ట్ ఫేజ్ లో మీరు రిపోర్టింగ్ చేసినా, రిపోర్టింగ్ చేయకపోయినా, మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్ లోనే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేదంటే సెకండ్ ఫేజ్ లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, సో అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది ఫస్ట్ ఫేజ్ కానివ్వండి, సెకండ్ ఫేజ్ కానివ్వండి, అంతకన్నా ముందు అంటే మనకి సెప్టెంబర్ మంత్ లో కానివ్వండి, సో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మీరు సెకండ్ ఫేజ్ లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు అనమాట. ఓకే, మీరు రిపోర్టింగ్ చేస్తే సెకండ్ ఫేజ్ కి అలౌ కాదు, లేకపోతే మీరు రిపోర్టింగ్ చేయకపోతే అలౌ కాదు అని చెప్పేసి ఏమి ఉండదు అనమాట. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఈ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 26th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 28th అక్టోబర్ కూడా మీరు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు కూడా మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ కోసం మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట, మీకు నచ్చిన కాలేజ్ కోసం అయితే మాత్రం. దాంతో పాటు సెకండ్ ఫేజ్ సంబంధించి మనకి 29th అక్టోబర్ రోజున అయితే మాత్రం మనకి ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్ లోని. దాని తర్వాత మనకి 31st అక్టోబర్ రోజు అయితే మాత్రం మనకి దీనికి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. ఇన్ కేసు ఎవరైనా సరే మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ లో వీలైన ఎక్కువ కాలేజీలు పెట్టడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు కూడా మీరు ఫస్ట్ ఫేజ్ లోనే వెబ్ ఆప్షన్ పెట్టి కరెక్ట్ గా సీట్ పొందుకుని ట్రై చేయండి. ఎందుకంటే మనకి సెకండ్ ఫేజ్ లో ఎక్కువ సీట్లు అనేవి ఉండకపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. దీంతో పాటు ఇక్కడ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట. 31st అక్టోబర్ రోజున అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్. 3rd నవంబర్ వరకు కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే 31st అక్టోబర్ రోజున మనకి సెకండ్ ఫేజ్ లో ఎవరైతే జాయినింగ్ అయ్యారో వాళ్ళ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి మనకి క్లాస్ అనేవి 21st రోజు స్టార్ట్ చేస్తారనమాట. 10 days గ్యాప్ అయితే ఉంటుంది. సో 10 days కూడా మనకి బేసిక్ ఓరియంటేషన్ క్లాస్ చెప్తారనమాట. సో అసలు కోర్స్ ఏంటి అని చెప్పేసి. తర్వాత మనకి 31st రోజున వచ్చేసరికి మనకి కంప్లీట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అలాగే సెకండ్ ఫేజ్ లో కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అయితే మాత్రం 1200 రూపీస్ అయితే ఓసీబీసీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుందండి. 600 రూపీస్ వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై చేస్తుంటాను అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్, ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవుదా వెంటనే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి పక్కన కనిపిస్తున్న ఐకాన్ పట్టు కూడా క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.